ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే వంకాయతో కూర చేద్దాం. చూసారా తెల్ల వంకాయలు ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. ఎక్కువగా వంకాయలను అయితే ఉప్పు నీళ్ళలో వేసి ఇలా కడుక్కోవాలి ఫ్రెండ్, ఎందుకంటే బ్లాక్నెస్గా వస్తుంది కదా, దానికోసమని. ఆల్రెడీ తిరగమాత వేసాను. ఈ బ్లాక్నెస్ ఎందుకు వస్తుందో నాకు కూడా ఐడియా లేదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కానీ ఖచ్చితంగా అయితే ఉప్పు నీళ్ళు వేస్తేనే, లేకపోతే వెంటనే బ్లాక్గా అయిపోతాయి. ఇంకేముంది ఫ్రెండ్స్, చూసారు కదా తిరగమాత అయితే అయిపోతూ ఉంది. ఇంక నేను మీకు తెలుసుగా, నేను తిరగమాతల్లోనే మసాలాలన్నీ వేస్తానని. ఫస్ట్ అయితే పసుపు వేసుకుందాం. చాలా పెయిన్గా ఉంది ఫ్రెండ్ కన్ను, కానీ నైట్ బాగానే ఉంది. మార్నింగ్ లేచేసరికి ఎలా అయిపోయింది నాకేం అర్థం అవ్వలేదు. రాత్రి నేను ఒక మిస్టేక్ చేశాను అనుకుంటా. నిద్రపోతా ముఖానికి కొబ్బరి నూనె రాసుకున్నాను, వేసికి డ్రై అయిపోతున్నాను. చూశారు కదా, కళ్ళుప్పు వేసుకుంటున్నాము. కానీ మార్నింగ్ లేసరికి కన్నంతా వాపు వచ్చేస్తుంది, పెయిన్ వస్తుంది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్, బాగా నొప్పిగా ఉంది. ఇలా మగ్గిన తర్వాత వెంటనే వేసుకుంటే ఇంకా మనం ఇంట్లో సగం పని చేసుకొని వచ్చేసరికి మగ్గుతూ ఉంటుంది సార్. తర్వాత టేస్ట్ చూసేసి ఇంకా దించుకోవడమే. నేనైతే ధనియాల పొడి అయితే తయారు చేశాను, ఇంకా వేసుకుంటాను. ఇంకా పొడుగుటి వంకాయలు ఉంటాయి కదా, వంకాయ కూర వంకాయలు, అవి కూడా బాగానే ఉంటాయి ఇలా వండుకుంటే. కానీ వంకాయ టేస్ట్ ఎవరికి వస్తుంది? వంకాయ ఎంత తినాలనిపిస్తూ ఉంటుంది కదా. చూశాను కదా, బాగా కారం వస్తుంది. మీరోజు మీ ఇంట్లో ఏం కూర కామెంట్ చేయండి. ఇంకోటి ఫ్రెండ్, వంకాయ గురించే చెప్తున్నాను. యాక్చువల్గా వంకాయ తింటే జిల్ వస్తుందని చాలామంది చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది చూడండి. వంకాయ ఎలా జిల్ వస్తుందంటే, మనం ఏదైనా గాయం అయి ఉంటే ఆ గాయం మీద వస్తుంది ఫ్రెండ్ జిలా. ముందుగానే జిల్ వస్తుందని వంకాయలు అవాయిడ్ చేయకండి ఫ్రెండ్. మంచి కూరగాయ, అసలు అన్ని కూరల్లో వంకాయ కదా రాజు. అలాంటిది రాజునే పక్కన పెడితే రాజ్యం ఏముంటుంది, అంతే కదా. చూశారు కదా, ఇప్పుడు చక్కగా మగ్గిపోయింది. ఇంకా నేను ఇప్పుడు కసు ఉడుచుకుంటాను. ఉడికిందో చూద్దాం ఫ్రెండ్. బాగా ఉడికింది కదా, చూసారా చక్కగా ఉడికి పొగొస్తుంది ఫ్రెండ్. బాగా ఏడిగా ఉంది కదా, కాబట్టి పొగొస్తుంది. నేను మొన్న ధనియాల పొడి చేశానన్నాను కదా, ఇదేనండి. చూసారా, నార్మల్ న్యాచురల్గా ఇంట్లో మిక్సీ పట్టింది. మనం ఇంత వేస్తాం చాలు, ఒక స్పూన్ కూడా సరిగా కాదు, చాలు. ఆరోగ్యంగా ఉండాలంటే అన్నీ కొన్ని వేసుకోవాలి. ఉంది కాబట్టి నెయ్యి వేసుకోవడము అన్నీ చేసుకున్నాం అనుకో, కొలెస్ట్రాల్ బాగా పెరిగి ఎంత బాగుందంటే ఫ్రెండ్, సూపర్గా ఉంది. ఈ పొగ చూడండి ఎట్టొస్తుందో, చూసారా. అసలు నాకైతే మస్తుగా నచ్చింది. ఇప్పుడు అర్జెంటుగా ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసుకొని తినేయాలి. ఓకే ఫ్రెండ్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. బాయ్ బాయ్ బాయ్.